సో ఈ సంచికలో మనం గీతాశాస్త్రం జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 36వ శ్లోకాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. 36వ శ్లోకం చదువమ్మా. 4వ అధ్యాయం 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. భావం: ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాన నౌక సహాయముతో పాప సముద్రం నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. త్వం నీవు, సర్వేభ్యః పాపేభ్యః అపి పాపులందరికంటేను, పాపకృత్తమః అసి చేత్ అధికముగా పాపములను చేసిన వాడవైనచో, జ్ఞాన ప్లవేన ఏవా జ్ఞానమనడి నౌక ద్వారా సర్వం వృజినం సమస్త పాప సముద్రమును సంతరిష్యసి పూర్తిగా దాటగలవు. జయోస్తు. ఈ శ్లోకాన్ని దర్శిస్తున్నప్పుడు, ఈ శ్లోకాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ నేపథ్యం నాకు ఎలా అనిపిస్తుందంటే, ఆచార్యులైన శ్రీకృష్ణుడు యావత్ మానవ సంతతిని జ్ఞాన మార్గంలోకి స్వాగతిస్తున్నారేమో, వైదిక మార్గంలోకి స్వాగతిస్తున్నారేమో అనిపిస్తా ఉంది. మానవుడు జ్ఞాన మార్గాన్ని మినహాయించి మిగతా అన్ని మార్గాల పట్ల ఆసక్తి ఉంటుంది, కానీ జ్ఞాన మార్గం పట్ల ఆసక్తి ఉండదు. జ్ఞాన మార్గం పట్ల ఎన్నో సందేహాలు ఉంటాయి, కానీ ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తూ ఆహ్వానం పలుకుతున్నారు ఈ శ్లోకం ద్వారా. జ్ఞాన మార్గంలోకి ప్రవేశించే జ్ఞాన మార్గంలోకి అడుగిడితే వచ్చే లబ్ధులని ఆయన ఒకదాని తర్వాత మరొకటి ఉపదేశిస్తూ వచ్చారు. 4వ అధ్యాయం 25వ శ్లోకం నుండి 31వ శ్లోకం దాకా మానవుడు ఆచరిస్తున్న ఆధ్యాత్మిక మార్గాలన్నిటినీ ఒకదాని తర్వాత మరొకటి ఒక నియతిగా చెప్పుకుంటూ వచ్చారు. వాటి వేటిని ఆయన ప్రతిపాదించలేదు అని సాధకులు గుర్తుపెట్టుకోవాలి. కానీ 32వ శ్లోకంకి వచ్చేటప్పటికి చాలా వివరణాత్మకంగా, నిస్సందేహంగా, నిర్ద్వంద్వంగా రామబాణంలా చెప్పారు. సర్వాన్ కర్మజాన్ విద్ధి, అవన్నీ కూడా కర్మ నుండే పుట్టుకొస్తున్నాయని తెలుసుకో. అవన్నీ దానికి హేతువు కర్మే. అది ఏ రకం ఎన్ని చిన్న చిన్న వైరూప్యాలు ఎన్నున్నా వాటన్నిటిలో ఉన్న సారూప్యం ఏంటంటే వాటికి హేతువు కర్మే. కర్మ నుంచి పుట్టిన దానికి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం లేదు, కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం లేదు. కాబట్టి కర్మ నుంచి పుట్టిన దానికి కూడా ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం లేదు. సర్వాన్ కర్మజాన్ విద్ధి, ఇవన్నీ కర్మ నుంచి పుట్టుకొస్తున్నాయని తెలుసుకుంటే వీటి నుండి నువ్వు బయటపడిపోతావు. సరికానిది సరికానిదేంటో తెలుసుకుంటే, సరికాని దాన్ని సరికానిదని తెలుసుకుంటే సరైనదేంటో తెలుసుకునే అవకాశం ఉంటుంది అని అప్పుడు సరైంది చెప్పారు. ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞమే మిక్కిలి శ్రేష్టమైనదని చెప్పారు. ఆ జ్ఞానము గురుముఖతానే సుసాధ్యం అని చెప్పారు. గురువుతో ఎలా వ్యవహరించాలో చెప్పారు. అయిపోయిన తర్వాత 35వ శ్లోకంలో జ్ఞానం వల్ల వచ్చే లాభాలేంటో తెలియజెప్పారు. జ్ఞానం వలన మోహం పోతుందని చెప్పారు. మోహం పోవటమే మోక్షం, కాబట్టి జ్ఞానం మోక్ష ప్రదాత అని చెప్పారు. తర్వాత ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణకోటిని నీలో సంపూర్ణముగా చూడగలవని చెప్పారు. అంటే సుజ్ఞానం నిన్ను విశ్వ విజేతగా పరిణమింపజేస్తుందని చెప్పారు. అలా తర్వాత సర్వులలో సర్వస్వాన్ని దర్శించడం కేవలం సుజ్ఞానంతోనే సుసాధ్యమని సైతం తెలియజెప్పారు. ఇలా మన నేపథ్యం సాగింది. అలా 36వ శ్లోకానికి వచ్చాం. జ్ఞానం వలన వచ్చే లబ్ధులు చెప్తూ ఏమన్నారంటే, ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు మహాపాపివైనచో జ్ఞాన నౌక సహాయంతో పాప సముద్రము నుండి నిస్సందేహంగా పూర్తిగా బయటపడిపోగలవు. ఒక గురువుగారు ఒక నిండు సభలోకి వెళ్ళి ఆయన ఎంతో ఆతృతతో ఆర్ద్రతతో అడిగారంట, నాయనా
మీలో పాపాత్ములు ఎవరో లేచి నుంచోండి అన్నారంట. కొంతసేపు ఎవరు లేచి నుంచోలా, తర్వాత ఒక వ్యక్తి లేచి నుంచున్నాడు. సో అంత నిండు సభలో ఒక్కడే కదా పాపాత్ముడని గురువు గారు మురిసిపోతుంటే ఇంకో 10 మంది లేచారు. ఈ లోపల ఆయన తట్టుకునేటప్పటికి చూసుకునేటప్పటికి మొదటి వరుసంతా లేచారు. అలా క్రమక్రమంగా మొత్తం ఆ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ లేచి నుంచున్నారు. గురువు గారు నిరుత్సాహపడిపోయి పాపం ఆత్మన్యూనతా భావానికి వెళ్ళిపోయి అందరూ పాపాత్ములేనా అనుకుని కుంగి కృసింకి నశించిపోయి దుఃఖదాయకం అయిపోతుంటే ఒక్క వ్యక్తి మాత్రం అసలు ఏ మాత్రం కదల్లా, అలాగే ఉన్నాడు. ఇంత నిండు సభలో ఇన్ని వేల మందిలో ఒక్కడైనా పాపాలు చేయని వాడున్నాడని మురిసిపోయి వెంటనే ఆయనకి సన్మానం ఏర్పాటు చేశారు, సత్కారం ఏర్పాటు చేశారు. సన్మాన గ్రహీత అయిన ఆయన 2 ముక్కలు మాట్లాడండి అన్నాడు. సన్మాన గ్రహీతని 2 ముక్కలు సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా అభ్యర్థించారు గురువుగారు. ఆయన సభను ఉద్దేశించి మాట్లాడటం మొదలుపెట్టి, మీరు ఎందుకు సన్మానం చేస్తున్నారో నాకు అర్థం అవ్వాల, మీరు ఎందుకు సన్మానం చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదండి అని అడిగాడు. అడిగితే గురువుగారు చెప్పారు, నాయన ఇంతమంది పాపాత్ముల మధ్యలో అసలు ఏ పాపం చేయలేదని అంత చక్కగా నువ్వు స్టాండ్ తీసుకుని నిలబడటం చాలా శ్లాఘనీయమయ్యా, అందుకే నీకు సన్మానమయ్యా అన్నారు. గురువుగారు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారండి. మీరు పాపాత్ములు లేచి నుంచోమన్నారని నేను లేచి నుంచోలేదండి, నేను పాపిని కాదండి, మహాపాపిని అన్నారు. అసలు నేను వాళ్ళందరూ ఏముందండి, చిన్న చిన్న పాపాలు, ఇందాక వస్తుంటే మీ గొలుసు కూడా కొట్టేసింది నేనే సార్, అసలు మహాపాపిని కాబట్టి నేను లేచి నుంచోలేదండి అన్నారు. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే, అద్వైత మార్గంలోకి మనని స్వాగతించడానికి, ఆధ్యాత్మిక మార్గంలోకి మనకి స్వాగతించడానికి, వైదిక సౌరభాలను మన చేత ఆగ్రహణింప చేయటానికి, వైదిక మార్గంలోకి మనని స్వాగతించడానికి, ఒకవేళ పాపాత్ములందరికంటే నీవు అలాంటి మహాపాపి అయినా కూడా జ్ఞాన మార్గంలోకి వచ్చేస్తే అంత పాపం నువ్వు చేసినప్పటికీ ఆ పాపం నిన్ను అంటకుండా నిన్ను కడతీర్చి వేస్తుంది జ్ఞానము అన్నారు. ఈ శ్లోకం యొక్క విశేషం ఏంటంటే, ఇక్కడ పాపాన్ని అంటే అఘం అంటారు సంస్కృతంలో, పాపాన్ని సముద్రంతో పోల్చారు, జ్ఞానాన్ని నౌకతో పోల్చారు. ఎంత చక్కటి అభివర్ణన చూడండి. సముద్రం అంత పాపం నడుమన నువ్వు ఉన్నప్పటికీ ఏ రకంగా సముద్రంలో ఉన్న నీళ్లు పడవలో ఉన్నవాడిని తాకజాలవో, అలాగే జ్ఞానం అనే నౌక ఎక్కితే పాపం అనే సముద్రంలోంచి నువ్వు చాలా అవలీలగా బయటపడిపోతావు అని చెప్పారు. సో జ్ఞానం వల్ల ఏంటి ఉపయోగం? జ్ఞానం వల్ల ఏంటి ఉపయోగం? పాప సముద్రం నుండి మనం బయటపడిపోతాం. మరొకసారి చెప్తున్నా, 36వ శ్లోకాన్ని దర్శిస్తే నాకేమనిపిస్తుందంటే, యావత్ మానవాళిని ఆచార్యులైన శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిని జ్ఞాన మార్గంలోకి స్వాగతిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళని కర్మ మార్గానికి స్వస్తి పలకమంటున్నారు. కర్మ మార్గానికి స్వస్తి పలకటం అంటే అర్థం పర్థం లేకుండా ఆచార వ్యవహారాలని అనుకరించడం కాదు. ప్రతి ఆచార వ్యవహారంలో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకుని అప్పుడు ఆచార వ్యవహారాన్ని ఆచరించమంది జ్ఞాన మార్గం. ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో తెలియకుండా చేసేది, అనుకరించేది కర్మ మార్గం, ఆచరించేది జ్ఞాన మార్గం. కాబట్టి జ్ఞాన మార్గంలోకి మనందరినీ స్వాగతిస్తున్నారు 36వ శ్లోకం ద్వారా ఆచార్య. ఇది 36వ శ్లోకానికి నేను ఇచ్చిన వివరణ. ఇక మనం ఉద్యమ స్ఫూర్తితో, గరుడు వేగంతో 37వ శ్లోకానికి ఉద్యమిద్దాం, ఉపక్రమిద్దాం. ఎస్, శ్లోక నెంబర్ 37. 4వ అధ్యాయం 37వ శ్లోకం. యదైతాంసి సమిద్దోగ్నిః భస్మసాత్కురు రుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తదా. భావం: ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిదలను భస్మం చేసినట్లు జ్ఞానమను అగ్ని కర్మలనన్నింటినీ భస్మమొనరించును. అర్జున, ఓ అర్జున, యదా ఎట్లయితే సమిద్ధః అగ్నిః ప్రజ్వలించుచున్న అగ్ని ఏదాంసి ఇంధనములను భస్మసాత్ కురుతే భస్మమొనర్చునో తదా అట్లే
జ్ఞానాగ్ని జ్ఞానమనడి అగ్ని సర్వకర్మాణి కర్మలను అన్నింటినీ భస్మసాత్ కురుతే భస్మమొనరించును. ఎస్, 35వ శ్లోకంలో 3 లాభాలు చెప్పారు జ్ఞానం వలన. 36వ శ్లోకంలో ఒక లాభం చెప్పారు. 37వ శ్లోకంలో మరో లాభం చెప్తున్నారు. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధల్ని భస్మం చేసినట్లుగా జ్ఞానం అను అగ్ని కర్మలన్నిటినీ భస్మం అనొచ్చును. సో ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధల్ని భస్మం చేసినట్లుగా జ్ఞానం అను అగ్ని కర్మలన్నిటినీ భస్మం అనొచ్చు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? జ్ఞానం కర్మలన్నిటినీ భస్మం అనర్చిస్తుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఎలా? ప్రజ్వలించుచున్న అగ్ని సమిధల్ని ఇంధనముల్ని భస్మం చేసినట్లుగా. అంటే ఒక అగ్నిలో పెట్రోల్ పోస్తే ఎంతసేపట్లో భస్మం చేస్తుంది? యాక్చువల్గా ఆయన అన్నదైతే ఇంధనములని, వీళ్ళు దాన్ని సమిధలని కూడా చెప్పారు, తప్పులేదు. సో అగ్నిలో ఒక నెయ్యి పోస్తే ఎంతసేపు? క్షణాల్లో కాలిపోతుంది. సో అంత ఫాస్ట్గా కర్మలన్నింటినీ భస్మం చేస్తుంది. ఇక్కడ సాధకులకు ఒక సందేహం రావచ్చు. సార్, ఇంతకు మునుపటి శ్లోకంలోనే పాపాలన్నిటి నుంచి బయటపడేస్తారు అని చెప్పారు కదా, మళ్ళీ ఇక్కడ ప్రత్యేకించి కర్మలని చెప్పాల్సిన అవసరం ఏముంది? ప్రజ్వలించుచున్న అగ్ని సర్వాన్ కర్మాణి, కర్మలన్నింటినీ దగ్ధం చేసేస్తుంది అని ఎందుకన్నారు అంటే, ఫస్ట్ ఒక అర్థం ఏంటంటే, ఒక్కసారి జ్ఞాన మార్గంలోకి అడిగిడితే, ఒక్కసారి తత్వరహస్యాన్ని రుచి చూస్తే ఇక కర్మలన్నీ అరుచిగానే ఉంటాయి. కర్మలు రుచిగా ఎక్కడ దాకా ఉంటాయంటే, అసలైన తత్వ జ్ఞానామృతం యొక్క బిందువుని గ్రోలకు ముందే కర్మలన్నీ రుచిగా ఉంటాయి. కర్మ మార్గం పట్ల ఆసక్తిగా ఉంటుంది. ఒక్కసారి జ్ఞానామృతాన్ని, ఒక బిందువుని గ్రోలిన జ్ఞానం యొక్క రుచిని ఆస్వాదించడం మొదలు పెడితే ఇక కర్మలు అరుచిగానే ఉంటాయి. ఒక అర్థం అది. ఇంకో అర్థం ఏంటంటే, అగ్నిని ఇక్కడ ప్రస్తావించారు విశేషంగా. చూసుకుంటే 33వ శ్లోకంలో జ్ఞానాన్ని యజ్ఞంతో పోల్చారు. 36వ శ్లోకంలో జ్ఞానాన్ని నౌకతో పోల్చారు. 37వ శ్లోకంలో జ్ఞానిని అగ్నిహోత్రంతో పోల్చారు. అగ్ని అనగానే, అగ్నిహోత్రము అన్న ప్రస్తావన రాగానే మీ అందరిలో స్ఫురించాల్సిన భావుకత ఇన్స్టంటేనియస్, అంటే ఆన్ ది స్పాట్. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే, కొత్తగా పెళ్ళయింది ఒక జంటకి. అతను పెళ్ళైన రోజు, మొదటి రోజు వాళ్ళ భార్యని అడిగాడు, నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంది, తీరుస్తావా అని అడిగాడు. తప్పకుండా తీరుస్తానంది కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు. ఏం కావాలండి అని అడిగింది పెళ్లి కొడుకుని. ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉందండి. చెప్పండి, తీరుస్తానంది. ఫిల్టర్ కాఫీ తాగాలనుంది నాకు ఫిల్టర్ కాఫీ అంటే అంత ఇష్టం, కుదరట్లేదని. ఖచ్చితంగా తీరుస్తానంది. కాలగమనంలో దశాబ్ద కాలం అయిపోయింది, ద్విదశాబ్ద కాలం అయిపోయింది, ఇంచుమించుగా 40 సంవత్సరాలు అయిపోయింది. ఇతను మళ్ళీ నేను అడిగిన కాఫీ ఏమైంది అని అడిగాడు. ఉండవా, ఫిల్టర్ చుక్క దిగక్కల్లా అంటే 40 సంవత్సరాల నుంచి ఫిల్టర్లో చుక్క దిగుతానే ఉంది. సో ఫిల్టర్ కాఫీ అంత టైం పడుతుందని బ్రూ ఇన్స్టెంట్ లాంటిది కనిపెట్టారు. ఇన్స్టెంట్ అంటే ఆన్ ది స్పాట్. సరిగ్గా మిగతా అన్ని మార్గాలు ఫిల్టర్ కాఫీ వంటివే, కానీ జ్ఞాన మార్గం ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది, ఆన్ ది స్పాట్ ఇస్తుంది. అగ్నిహోత్రం యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి కర్మలన్నీ పోతాయి, పాపాలన్నీ పోతాయి. కానీ ఎప్పుడు పోతాయి? ఆన్ ది స్పాట్. సుజ్ఞానం అర్థమవుతున్న కొద్దీ, సుజ్ఞానాన్ని అర్థం చేసుకున్న ఉత్తర క్షణం, తత్క్షణం, స్వయాన్ని ఆవిష్కరించుకున్న తత్క్షణం,
నేను ఈ మనసు బుద్ధి శరీరాన్ని కాదు, నేను మహిమాన్వితమైన శాశ్వతమైన ఆత్మ చైతన్యాన్ని నేను అర్థం చేసుకున్న తత్క్షణం కర్మలన్నీ పాపాలన్నీ ఆ క్షణమే సమూలంగా వినాశనమైపోతాయి అని చెప్పారు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఓ పల్లెటూరు ఉందండి. ఆ పల్లెటూరు మొత్తంలో ఒకడు బాగా తెలివైనవాడు, ఆడికన్నా తెలివైనవాడు ఎవడు లేడు. కానీ పాప అతనికి ఒక వింత రోగం వచ్చింది. ఎంతమంది వైద్యుల్ని సంప్రదించినా ఈ రోగానికి మార్గం లేదు, విరుగుడు లేదని చెప్తున్నారు. అతను అన్వేషించి అలా అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటే ఉత్తరప్రదేశ్ వెళ్ళాడు పాప. ఎదుగుతూ అక్కడ ఒక డాక్టర్ గారు దొరికి, ఖచ్చితంగా నీ జబ్బుని నేను తగ్గిస్తాను అని చెప్పాడు. మనోడు తెలివైనవాడు కాబట్టి 2-3 సార్లు అడిగాడు, ఖచ్చితంగా తగ్గిస్తాను అన్నాడు. మళ్ళీ డౌట్ వచ్చి, అంటే తగ్గిస్తారు కరెక్టే, ఒక 20% అలా తగ్గించలేనని అంటారా, పూర్తిగా తగ్గించగలుగుతారా అంటే, ఎవరు చెప్పారా, నేను చెప్తున్నా పూర్తిగా తగ్గిస్తా అన్నాడు. మందు ఎంత అవుతుంది, దాని ఖరీదు ఎంత, అది కూడా పెద్ద ఖరీదైందేం కాదు, చాలా బేరబుల్ కాస్ట్ ఉందని అర్థమైపోయింది. ఇతడు మహదానంద పడిపోయాడు. అసలే తెలివైనోడు తన మిత్రులందరినీ పిలిచి 7 నక్షత్రాల హోటల్లో ఓ పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు. ఈడికన్నా తెలివైనోడు వీళ్ళ ఫ్రెండ్ ఇంకోడున్నాడు. ఆడేం చేశాడు, విందు భోజనం అంతా ఆరగించి తర్వాత ఒక్కసారి పిలిచాడు. అరే నీకు చిన్న సందేహం ఉంది అడగలరా అని. ఏంట్రా అన్నాడు. మొత్తం బిల్లు కూడా కట్టేసిన తర్వాత, అన్ని తినేసిన తర్వాత, ఏం లేదురా డాక్టర్ గారు తగ్గుతుందని చెప్పారంటే, ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పారు, అందుకేగా పార్టీ ఇచ్చింది అన్నాడు. అంటే ఎప్పుడు తగ్గుతుందని చెప్పారా అని అడిగాడు. అమ్మ నాకు ఐడియా రాలేదని వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. సార్ ఎప్పుడు తగ్గుతుంది సార్ అన్నాడు. నేను తగ్గిస్తానని చెప్పా కదంటే. సార్ అదే చెప్పారు సార్, ఎప్పుడు తగ్గుతుంది అని. 70 సంవత్సరాలు కళ్ళు మూసుకో, తర్వాత జబ్బుండి నన్ను చెప్పు తీసుకొట్టా అన్నాడు. వీడికి అప్పటికే 30 ఏళ్ళు. సో జబ్బు తగ్గటం ఇంపార్టెంట్ అయినప్పటికీ ఎప్పుడు తగ్గుతుందో ఇంపార్టెంట్. కర్మలన్నీ పోవటం ఇంపార్టెంటే, పాపాలన్నీ పోవటం ఇంపార్టెంటే. కానీ జ్ఞాన మార్గంలో ఆన్ ది స్పాట్ ఇన్స్టంటేనియస్ రిలీఫ్ వస్తుంది. 70 ఏళ్ళు కళ్ళు మూసుకోవచ్చల్లా. జ్ఞాన మార్గంలోకి అడిగిడిన ఉత్తర క్షణం అనేక జన్మల్లో నీ దృక్కోణాలోచన సంవిధానంలో ఏర్పడిన అవైదికమైన అంశాలన్నీ, అజ్ఞాన భూయిష్టమైన అంశాలన్నీ క్షణకాలంలో ఆవిరైపోతాయి. ఆదిగురువైన శంకరాచార్యులు వారు చెప్తారు, చీకటి ఎన్ని వేల సంవత్సరాల నుంచైనా ఉండొచ్చు కాక. ఒక గది ఉందనుకోండి, ఆ గదిలో సూర్యకిరణాలు ఎప్పటి నుంచో లేవు, కొన్ని వేల సంవత్సరాల నుంచి చిమ్మ చీకట్లో ఉండొచ్చు. కానీ క్షణకాలంలో వెలుగు ఆ గదంతా ఎలా వ్యాప్తమైపోతుందో, ఉద్దీపింపబడిన జ్యోతి కిరణాలు ఆ గదినంతా ఎలా చీకటిని తరిమి కొట్టి ఒక్క క్షణంలో ఎలా కాంతివంతంగా మలచగలుగుతుందో, జ్ఞానం కూడా అంతే. అజ్ఞానం ఎంత సీనియర్ అయినా, జ్ఞానం ఎంత కొత్తగా వచ్చినా, ఎంతో ఎప్పటి నుంచో ఉండిపోయిన అజ్ఞానాన్ని జ్ఞానం తరిమి కొడుతుంది. తిమిరాన్ని ఉషస్సు తరిమి కొడుతుంది. తమస్సుని ఉషస్సు తరిమి కొట్టిన రీతిలో అజ్ఞానం ఎప్పటి నుంచో ఉన్న జ్ఞానం ఒక్క క్షణంలో అజ్ఞానాన్ని తరిమి కొడుతుందని హితవు పలికారు. సో సాధకులారా, వచ్చేయండి. జ్ఞాన మార్గంలోకి వచ్చేసేయండి, వైదిక మార్గంలోకి వచ్చేసేయండి, అద్వైత మార్గంలోకి వచ్చేసేయండి. అద్వైతం అన్ని ఆచార వ్యవహారాలని చేయమనే చెప్తుంది, అర్థవంతంగా చేయమని చెప్తుంది. చూసారా, 35వ శ్లోకంలో 3 లాభాలు చెప్పారు, 36 శ్లోకంలో ఒక లాభం చెప్పారు, 37 శ్లోకంలో జ్ఞానాన్ని అగ్నిహోత్రంతో పోల్చారు. జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు, సర్వాణి కర్మాణి భస్మాత్ కురుతే, అన్ని కర్మలు భస్మమైపోతాయి అని చెప్పారు. అంటే జ్ఞానామృతం యొక్క రుచి చూసిన తర్వాత కర్మలు ఇక అరుచిగానే ఉంటాయి. అంటే జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తే కర్మలన్నీ భస్మమైపోతాయి అని ఆచార్యులు హితవు పలికారు. మరి మనం 38వ శ్లోకాన్ని త్వరితగతిలో అర్థం చేసుకునే యత్నాన్ని గావిద్దాం. 38వ శ్లోకం చదువమ్మా. 38వ శ్లోకం. నాలుగవ అధ్యాయం 38వ శ్లోకం. నా హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్యయం
యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. భావం: ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరియొకటి లేనే లేదు. శుద్ధాంతకరణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందే అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. ఇహ ఈ జగత్తునందు జ్ఞానేన సదృశం జ్ఞానముతో సమానముగా పవిత్రం పవిత్రమైనది హి నిస్సందేహముగా నా విద్యతే లేదు తత్ ఆ జ్ఞానమును కాలేన దీర్ఘకాలము వరకును యోగ సంసిద్ధ కర్మయోగము ద్వారా శుద్ధాంతకరణము గలవాడు స్వయముగనే ఆత్మని ఆత్మయందు విందతి పొందును. చాలా ఇంపార్టెంట్. అన్య మార్గంలో ఉన్నవాడిని జ్ఞాన మార్గంలోకి స్వాగతిస్తూ జ్ఞానం వలన ఏం ఉపయోగాలు ఉన్నాయి, జ్ఞానం వలన పొందే లబ్ధి ఏంటో తెలియచెప్తూ 35వ శ్లోకం, 36వ శ్లోకం, 37వ శ్లోకం చెప్తూ 38వ శ్లోకంలో ఇంకా అల్టిమేట్ వర్డిక్ట్ చెప్పేశారు. ఇంకా అసలు ఒక పినాకిల్ పాయింట్ మీద, ఒక శిఖరాగ్ర భాగంపై శ్రీకృష్ణుడు నిల్చుని మొత్తం మానవ సంతతికి అల్టిమేట్ వర్డిక్ట్ చెప్పేశారు. ఏమని? ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు అని చెప్పారు. ఏమని? ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేదు అనొచ్చు. లేనే లేదు, లేనే లేదు. ఈ ఒక్క శ్లోకసారం అర్థమైతే జ్ఞానం ఎంత విశిష్టమైనదో అర్థమవుతుంది, జ్ఞానం ఎంత సర్వోత్కృష్టమైనదో అర్థమవుతుంది. జ్ఞాన మార్గమే శ్రేయో మార్గం అని చెప్పూరుకోవచ్చు, కానీ ఆయన జ్ఞాన మార్గం శ్రేయో మార్గం అని చెప్తూ జ్ఞానంతో పోల్చదగిన అర్హత కూడా ఇంక దేనికి లేనే లేదని చాలా విపులంగా, వివరణాత్మకంగా, నిర్ద్వంద్వంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా రామబాణంలా ఉపదేశిస్తున్నారు ఆచార్యులు. ఈ జగత్తునందు, ప్రపంచం కూడా కాదు, ఇహ ఈ జగత్తునందు జ్ఞానేన సదృశ్యం జ్ఞానంతో సమానముగా పవిత్రం హి నిస్సందేహముగా న విద్యతే అసలు ఇంకోటి ఏమీ లేదు. సో ఈ ప్రపంచమున జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు అని విపులంగా చెప్తూ ఉత్తరార్ధంలో సాధకులకి ఎంత నచ్చ చెప్పినా ఒక్కోసారి అర్థం అవదు, కానీ గురువు చెప్పాడు అర్థం అవట్లా. కానీ సాధకులు ఎంత గురువు చెప్పినా ఒక్కోసారి అర్థం అవదు. సాధకులు కర్మ మార్గంలో అన్ని ప్రయత్నాలు చేసి 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 బుద్ధొచ్చి ఎప్పుడో అప్పుడు ఈ జ్ఞానం వాళ్ళంతటికి వాళ్ళకే వస్తుంది. ఏ జ్ఞానం? ప్రపంచమున జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదన్న జ్ఞానం వాళ్ళకే వస్తుంది, వాళ్ళకే వస్తుంది. అంటే ఉదాహరణకి చిన్న దృష్టాంతం చెప్తే అర్థమవుతుంది. ఓషో ఆయన డైరీలో ఆయన గురించి ఆయన చెప్పుకున్నప్పుడు చెప్పారు, వారి చిన్నతనంలోనంటే వారికి గుర్తున్నంత మటుకు కాలుతున్న బొగ్గును ముట్టుకోవడం ఇష్టం అంట ఆయనకి, ఎర్రగా ఉంటుంది ముట్టుకోవాలని. వాళ్ళ అమ్మగారేమో కేకలేసేవారంట. ప్రతిసారి ఈయన దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ అమ్మగారు కొట్టి పంపించేయటం, ఈయన మళ్ళీ ప్రయత్నించడం. వాళ్ళమ్మ చూసి 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 ఇలా కాదని చెప్పి ఒకసారి ఎన్నిసార్లు చెప్పినా ముట్టుకుంటుంటే అలా దగ్గరికి వెళ్ళినప్పుడు లైట్గా ముట్టుకోగానే ఆయనకు అర్థమైంది కాలింది. అప్పుడు ఆయనంతటా ఆయనకి అర్థమైంది కాలుతున్న బొగ్గును ముట్టుకోకూడదని. సరే, అలాగే ఎన్నిసార్లు చెప్పినా జ్ఞాన మార్గమే శ్రేయో మార్గం అని చెప్పినా కొంతమంది సాధకులకు రుచించదు. అలాంటి సాధకులు అందుబాటులో ఉన్న కర్మలన్నీ చేసి సార్థకతని పొందలేక, ఆధ్యాత్మికతలో ఉత్తీర్ణతని సముపార్జించుకోలేక, పరమాత్మ ఆత్మ జీవాత్మలను ఏకీకృతం చేసే యోగ మార్గాన్ని సుసంపన్నం చేసుకోలేక, చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలకలేక, అసుర సంహారాన్ని గావించలేక జన్మలన్నీ నిరర్ధకంగా గడిచిపోతే
ఎప్పటికో అప్పటికి వాళ్ళంతటా వాళ్ళకే అర్థమవుతుంది, ఇన్ని మార్గాలు ప్రయత్నించా కానీ ఆశించిన ఫలితం రాలేదు కదా. అవును, నిజమే. ఆ గురువుగారు చెప్పినట్టుగా జ్ఞానమే శ్రేయో మార్గము, జ్ఞాన మార్గమే శ్రేయో మార్గము, వైదిక మార్గమే శ్రేయో మార్గం అని తనంతట తానికి అర్థమవుతుంది అని చెప్పారు. కొంతమంది దీనికి ఎట్లా వక్రంగా భాష్యం చెప్పారంటే, జ్ఞానం సాధకుడికి తన ఆత్మ ద్వారానే తెలిసిపోతుంది అని వక్రీకరించి చెప్పారు. కాసేపు వాళ్ళది నిజం అనుకుందాం, వాళ్ళ వాదన నిజం అనుకుందాం. ఏమని, ఏ గురువు లేకుండా జ్ఞానం ఆత్మ ద్వారా తనంతట తనకే అర్థమైపోతుంది అని కొంతమంది దీన్ని వక్రీకరించి చెప్పారు. ఒకసారి ఆలోచించండి, నిజంగా జ్ఞానం ఆత్మ ద్వారా తనంతట తనకే అర్థమైపోతే మరి 33వ శ్లోకంలో ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైనది అని చెప్పి 34వ శ్లోకంలో నీవు తత్వాన్ని దర్శించిన గురువులు కడకేగి వారికి దండ ప్రణామములను ఆచరించుచు వారికి సేవలను నడుచుచు కపటము లేకుండా ప్రశ్నించుచు వారికి సేవ చేయి. సంప్రీప్తులైన ఆ గురువులు నీకు తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఒకవేళ నీకు అర్థం అవ్వకపోతే పరిప్రశ్నల్ని అడుగు. ఇటీవల పెద్దలు చెప్పారు, ప్రశ్న వేరు, పరిప్రశ్న వేరు. నువ్వు ఎలా ఉన్నావు, అమ్మాయి చదువు ఎలా ఉంది, అబ్బాయి పెళ్ళయిందా, ఇదంతా ప్రశ్న అంట. కానీ పరిప్రశ్న అంటే ఆధ్యాత్మిక పరమైన సందేహాన్ని నివృత్తి చేసుకోవటానికి అడిగిన ప్రశ్న పరిప్రశ్న అంట. సంస్కృతంలో పరిప్రశ్నల ద్వారా అనుకున్నారు. సో ప్రశ్న వేరు, పరిప్రశ్న వేరు. ఆధ్యాత్మిక పరమైన సందేహాల్ని నివృత్తి చేసుకోవటానికి అడిగే ప్రశ్న, సాధకుడు గురువుని అడిగే ప్రశ్న పరిప్రశ్న అంట. సో పరిప్రశ్నల ద్వారా నువ్వు సందేహాలు నివృత్తి చేసుకొని అంత విపులంగా చెప్పారు కదా. ఎన్నో శ్లోకంలో, 34వ శ్లోకంలో. మళ్ళీ 38వ శ్లోకంకి వచ్చేటప్పటికి నీ ఆత్మ ద్వారా నీకే తెలుస్తుందని ఎందుకు చెప్తారు? ఒకవేళ 38వ శ్లోకం కరెక్ట్ అయితే 34వ శ్లోకం తప్పు అనాలి, 34వ శ్లోకం తప్పు అయితే 38వ శ్లోకం తప్పు అనాలి. ఏది వీరి భాష్యం కరెక్ట్ అయితే. కానీ అక్కడ ఆచార్యులు అంతరంగాన్ని అర్థం చేసుకుంటే అవును, 33వ శ్లోకం జ్ఞానమే శ్రేయో మార్గం అని చెప్పారు. 34వ శ్లోకం గురువు ద్వారానే జ్ఞానం సుసాధ్యమని చెప్పారు. 38వ శ్లోకం నిక్కచ్చిగా చెప్పారు, నిర్ద్వందంగా చెప్పారు. ఈ ప్రపంచమున జ్ఞానంతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదని నిర్ద్వందంగా చెప్పారు. గురువు ఎంత చెప్పినా కొంతమంది సాధకులకు అర్థం అవ్వదు. సాధకులు అందుబాటులో ఉన్న అన్ని కర్మ మార్గాలు ప్రయత్నించి విఫలమై గురువు చెప్పిన పాఠం అర్థం అవ్వదు. కానీ గుణపాఠం వలన వాడికి అవును గురువుగారు చెప్పిందే కరెక్టు, ప్రపంచమున జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదన్న జ్ఞానం అర్థమవుతుంది. అంతేగాని జ్ఞానం అర్థం అవ్వదు, జ్ఞానమే శ్రేయో మార్గం అన్న జ్ఞానం అర్థమవుతుంది అని సాధకులు తెలుసుకోవాలి. మరి తరువాత సంచికలో 39వ శ్లోకంలో ఆచార్యులు ఏం చెప్పారో మనం అర్థం చేసుకునే ప్రయత్నం గావిద్దాం. వచ్చేయండి, తొందరగా వచ్చేసేయండి, అద్వైత మార్గంలోకి వచ్చేసేయండి. అద్భుతమైన సత్యాన్ని, జ్ఞానాన్ని మీకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాన్ని గావిస్తున్నాను. మీరు వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఏం మానేయక్కల్లా చక్కగా రోజుకి ఒక 20 నుంచి 30 నిమిషాలు నాకు సమయాన్ని కేటాయించండి. కదలీపాకంలాగా ఉన్న ఈ జ్ఞానాన్ని మరింతగా అది యథార్థంగా, ఎందుకంటే కదలీపాకంగానే ఉంది జ్ఞానం, కానీ వీళ్ళు నారికేళి పాకంగా మార్చేశారు. మళ్ళీ ఈ నారికేళి పాకాన్ని కదలీపాకంగా మీకు అందిస్తా. అవును, నేను చెప్పేది యథార్థమే. యథార్థంగా కదలీపాకంగా ఉన్న జ్ఞానాన్ని వీళ్ళు నారికేళి పాకంగా మార్చారు. నారికేళి పాకం అంటే కొబ్బరికాయ, ఎంత తిన్నా దవడలు అరిగిపోయిన తర్వాత తెలుస్తుంది తీయగా ఉంది అనాలంటే. అరటిపండు ఎంత ఈజీగా తినచ్చు. సో నిజంగానే కదలీపాకం అంటే అరటిపండు. కదలీపాకంగా ఉన్న జ్ఞానాన్ని వీళ్ళు నారికేళి పాకంగా మార్చేశారు. మళ్ళీ ఆ నారికేళి పాకాన్ని మలచి కదలీపాకంగా చక్కగా మీకు ముద్దుగా అందించడానికి ఈ రాముడు దాసుడు సిద్ధంగానే ఉన్నాడు. మిమ్మల్ని మరొక్కసారి అద్వితీయమైన అద్వైత మార్గంలోకి హృదయంగా ప్రణతి తతుల్ని సమర్పించుకుంటూ స్వాగతిస్తున్నాను. జయోస్తు, స్వస్తి.